సామర్థ్యం లేకపోవడం, నిర్వహణ లోపం చాలా క్లియర్గా కనిపిస్తోంది. అభిమానులు కూడా చాలామంది మీరు చూశారు, కొంతమంది గోడలు ఎక్కుతున్నారు, చెట్లు ఎక్కుతున్నారు, అక్కడ కరెంట్ పోల్స్ ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది, అత్యుత్సాహం కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి? చాలా మ్యాచ్ దగ్గరగా అబ్జర్వ్ చేస్తుంటారు కదా. నమస్తే అండి. నవీన్ గారా మీరు? ఎస్ 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 నవీన్ గారు నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రజ్యోతి తరఫున అందరికీ కూడా డీపెస్ట్ కండోలెన్సెస్ తెలియజేద్దాం. బెరీవ్డ్ ఫ్యామిలీస్ కి అందరికీ కూడా, డిసీజ్ ఫ్యామిలీస్ కి. ఒక అనుకుని సంఘటన జరిగింది, అందులో డౌటే లేదు. అందులో ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ల్యాప్సెస్ కనబడ్డాయి. అంటే చదివిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్ గా వాళ్ళు ఓపెన్ బస్ పైన కూర్చోబెట్టి అందరినీ ఒక జులూస్ లాగా దిద్దామని అనుకున్నారు విధానసభ నుండి. అండ్ అన్ఫార్చునేట్లీ అది వర్షం కారణంగా సాధ్యం కాలేదు. ఒకవేళ అలా జరిగినట్లయితే నేను ఏమనుకుంటానంటే, టు హ్యావ్ ద గ్లిమ్స్ ఆఫ్ హీరోస్ రోడ్స్ పైన అందరికీ జరిగేవి, అందరు కూడా నిలబడేవారు, చూసేవారు. అండ్ అది చాలా చక్కగా ఉండేది. బట్ అది ఎప్పుడైతే క్యాన్సిల్ సడన్ గా వీళ్ళని బస్సులోనే తీసుకువచ్చారు కూర్చోబెట్టి, అండ్ అప్పుడు పబ్లిక్ సడన్ గా బస్ట్ కావడం అనేది, బికాస్ దే ఆల్సో డింట్ ఎక్స్పెక్ట్. ఈవెన్ మనం పోలీసును కూడా టోటల్ గా బ్లేమ్ చేయలేము. ఎందుకంటే ఇదంతా కూడా 12 hours లో జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏంటంటే ఇంత బిగ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు, సెలబ్రేషన్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఒక సరైనటువంటి సమయం కూడా వాళ్ళకి కావాలి. పోలీసుని డిప్లాయ్ చేయడానికి కావాలి. మీకు ఏం సరిపోతారు చెప్పండి? 1,35,000 మందినే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మందిని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు? ఒక 5,000 10,000 మంది. డెఫినెట్లీ ఒక ఎక్స్ట్రా పోలీస్ సిబ్బంది అక్కడ అవసరం ఉండింది. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ సమయం లేకపోవడం అనేది అదొక కారణం. అండ్ ఎందుకంటే వెంటనే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ దట్టు నేనేమనుకుంటానంటే, ఇంత పెద్ద క్రౌడ్ ని ఎప్పుడైతే వాళ్ళు డెఫినెట్లీ దే మైట్ హావ్ ఎక్స్పెక్టెడ్ 1.5-2 lakhs ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత గెలిచారు కనుక ఒక బిగ్ లెవెల్లోనే క్రౌడ్ వస్తారని వాళ్ళు అనుకుని ఉంటారు. అండ్ అటువంటి సందర్భం ఉన్నప్పుడు దే షుడ్ హావ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేస్ అండి. ఒక అవుట్స్కర్ట్స్ లో ఒక మంచి గ్రౌండ్ చూసి, ఒక పెద్ద గ్రౌండ్ లో కొంచెం ఆర్గనైజ్డ్ గా చేస్తే బాగుండేది. బట్ సుధీర్ గారు చెప్పండి. వాళ్ళు అవుతున్నారు కనుక వాళ్ళందరూ ఉండనప్పుడే సెలబ్రేషన్ జరుగుతుంటే బాగుంటుంది, వేడి మీద వేడి చేద్దాం అనుకున్నారు. జరగలేదా? గతంలో సెలబ్రేషన్ జరిగాయి కదా. కోల్కతా జరిగినప్పుడు కోల్కతాలో ఏమైనా ఇన్సిడెంట్ అయిందా? వేడి మీద చేసే సెలబ్రేషన్స్ కాదు కదా. ఇంతమంది వస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నేను ఒకటి అంటానండి, మీరు చెప్పండి. ఇప్పుడు పబ్లిక్ కూడా ఎంతమంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు మనం ట్రాఫిక్ లో ఉంటాం. అదే కదా చెప్తున్నాం, ఎవరి సైడ్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలనేదే కదా చెప్తున్నాం. అబ్సల్యూట్ తీసుకోవాలండి. ఇప్పుడు మన పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చిందండి, మున్పటిలాగా కాదు కదా. ఇప్పుడు అందరు కూడా మాక్సిమం చూడండి, ఇప్పుడు నిరక్షర రాజు కాదు, ఇండియాలో అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అయినటువంటి కంట్రీ ఇది. సో పేరెంట్స్ కూడా కంట్రోల్ తీసుకోవాలండి. వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని ఎందుకు తీసుకువెళ్ళాలి అసలు? యాక్చువల్ గా వీళ్ళకి వీఆర్ ఆల్సో ఇన్వైటింగ్ ప్రాబ్లమ్స్. నవీన్ గారు, రియల్ గా చెప్పాలి, మనం కూడా ప్రాబ్లమ్స్ ని ఇన్వైట్ చేసుకుంటున్నాం. మన జాగ్రత్త మనం తీసుకోవడం కూడా మన ఒక సిటిజన్ గా ఒక రెస్పాన్సిబిలిటీ. మనం అందరినీ బ్లేమ్ చేసిన దానికంటే గవర్నమెంట్, పోలీసులు ఇప్పుడు నేను ముందు చెప్పాను మీకు, మీరు వినుంటే తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఎక్కడికి లేదు, ఒక అంచనా లేకుండా ఇటువంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు తొక్కిసలాట్లు జరుగుతాయి, ఇంకేదైనా జరగవచ్చు, ఏ ఈవెంట్ జరిగినా సరే అక్కడికి పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు ఆలోచించాలి కదా. చిన్న ఎగ్జాంపుల్ యాడ్ చేస్తాను. మొన్న ఇప్పుడు కుంభమేళా జరిగింది కదా అహ్మదాబాద్ లో, ఆ తర్వాత కాళేశ్వరంలో చిన్నది జరిగింది. మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరూ వెళ్ళారు. నన్ను నమ్మంటే నేను పోలేదు. ఎందుకు మనం ఇన్వైట్ చేసుకోవాలి? మనం ఏమైనా శ్రీధర్ బాబులమా, లేకుంటే మినిస్టర్లమా, లేకుంటే చీఫ్ మినిస్టర్లమా? మనకేమైనా సెక్యూరిటీ ఉంటుందా? మనం ఒక కామన్ మ్యాన్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ ను అవాయిడ్ చేసుకోవడానికి మనం కూడా మన జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, రియల్ గా చెప్తున్నాను. సో ఆ జాగ్రత్త తీసుకోవటం లేదు. పబ్లిక్ ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావటం లేదు. ఇన్ని ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, ఎంతమంది ఫాలో అవుతారు? మీరు 80 kilometers వెళ్ళొద్దంటే మీరు 100 kilometers తీసుకువెళ్తారు. అండ్ యూ మీట్ విత్ యాక్సిడెంట్. ఎందుకు చేసుకోవాలి? ఆ ప్రాబ్లమ్ ఇన్వైట్ చేసుకోవాలి చెప్పండి? సో అంటే ఓన్లీ తొక్కిసలాటలోనే చూస్తున్నాం కానీ ఎన్నో విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవటం లేదు. ఇంత చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అసలు యాక్చువల్ గా ఓవర్ ఎక్సుబరెన్స్ అంటారా, లేకుంటే రష్ ఆఫ్ బ్లడ్ అంటారా, అసలు యాక్చువల్ గా చాలా మంది దే ఆర్ ఇన్వైటింగ్ ప్రాబ్లమ్స్ అండి, రియల్ గా చెప్పాలంటే. నవీన్, సెలబ్రేషన్స్కి చాలా ఉంటాయి సార్, రకరకాలుగా చేసి. ఇప్పుడు అంతకుముందు రెడ్డన్న గారు చెప్పినట్టు రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ ఇష్యూ చేసి మొత్తం వెహికల్స్ అన్నిటిని ఆపేసి ఇష్టం వచ్చినట్లు అక్కడ ఎగురుతూ దుంకుతూ చేస్తే అవి సెలబ్రేషన్స్? అవి హెల్దీగా ఉంటాయా? ఎంతమంది డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది? దేర్ ఇస్ ఎ వే టు సెలబ్రేట్. అందుకనే మీరు ఇప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కొంచెం సమయం తీసుకుంటే బాగుండేది, ఇంకొక రోజు. బట్ ఆ సమయం లేకుండా వాళ్ళకు మీరు డైరెక్ట్ గా మన గవర్నమెంట్ పోలీసును కూడా బ్లేమ్ చేయాలి. బికాస్ దే షుడ్ హావ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ ఇచ్చేది లేకుండే నిన్న.
గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఏం జరుపుకుంటారండి? పోలీస్ సిబ్బంది సపోర్ట్ లేకుండా ఏం జరుపుకుంటారు మన ఇండియాలో చెప్పండి? ఏదైనా మ్యాచెస్ అవుతాయా? ఏమైనా అవుతాయా? మన కోల్కతాలో మ్యాచ్ జరగాల్సినప్పుడు, ఐపీఎల్ మ్యాచ్ జరగాల్సినప్పుడు వాళ్ళు మేము మీకు సెక్యూరిటీ